దేశంలో దున్నేవాడికే భూమి కావాలని పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను విజయవంతం చేయాలని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో సిపిఐ పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. సిపిఐ నాయకులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, మేకల రవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని ఆయన అన్నారు. చరిత్ర కలిగిన పార్టీ ఉత్సవాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం లోపల ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దేశంలో ఇంత ఉజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. 1925లో డిసెంబర్ 26వ తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ 100 సంవత్సరాలుగా ఈ దేశం లోపల అనేక ఉద్యమాలు చేసింది. ఆ రోజు 1925లో ఈ దేశం నుండి మరి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి, తెల్లవాడిని తరిమి కొట్టి స్వయం పరిపాలన చేసుకోవాలని చెప్పి ఈ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, బ్యాంకులు ప్రైవేటీకరణ కావద్దు, బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని చెప్పి, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉచితంగా విద్య కావాలని చెప్పి, చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు కావాలని చెప్పి, మహిళలకు హక్కుల కోసము, ఇంకా అనేకమైనటువంటి కార్మికులకు 8 గంటల పని కోసము అనేక డిమాండ్లను సాధించింది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 100 సంవత్సరాలుగా. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కార్పొరేట్ వర్గాలకు ఒత్తాసు పలుకుతూ, కార్పొరేట్